హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లీలా రవికాంత్ గారు. ముఖ్యంగా 2024 బడ్జెట్ అనేది మిడిల్ క్లాస్ అండ్ శాలరీడ్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడబోతుంది, ఈ విషయాలని సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, మన బడ్జెట్ 2024 అనేది ముఖ్యంగా మిడిల్ క్లాస్ అలాగే శాలరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉంది? ముఖ్యంగా ఇది హైలైట్స్ చూసుకున్నట్లయితే అవి మనకి ఏ విధంగా తెలుస్తున్నాయి అని చెప్తారా? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. అంటే ఈ బడ్జెట్ ఓన్లీ ఇంట్రీమ్ బడ్జెట్ అండి. ఓకే, సో ఈజ్ 3 months కావాల్సినట్టు ఎలక్షన్కి ముందు ప్లాన్ చేసిన బడ్జెట్ అండ్ ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో కానీ స్ట్రక్చర్స్లో కానీ ఏమి చేంజెస్ మార్పులు లేవు. నార్మల్గా ఓన్లీ సమ్ స్మాల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చేంజ్ చేశారు తప్పించి స్లాబ్స్ కానీ అట్లాంటివి ఏమీ చేంజెస్ చేయలేదు. సో ఈ బడ్జెట్ని ఏంటంటే ఎలక్షన్ ఇయర్లో ఏ రకంగా అయితే ఫోకస్ చేయాలనుకుంటున్నారో దానికే ఫోకస్ చేశారు. ఎలా అంటే పూర్ అప్లిఫ్ట్మెంట్ అని ఏదైతే డబ్బులు ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందో దాన్ని అంతా ఒక ప్లాన్డ్ విధానంలో ఈ 3-4 months ఖర్చు పెడతాయి. ఏ గవర్నమెంట్ అన్నా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తుంది. గత 40 years 50 years ఎలక్షన్ ముందు జరుగుతున్న ఇంటరిమ్ బడ్జెట్స్ అన్నీ కూడా మెయిన్ ఎజెండా ఈజ్ టు విన్ ది ఎలక్షన్. సో అది విన్ అవుతారా లేదా అనే సెకండరీ పార్ట్, బట్ దే లుక్ ఎట్ దట్ యాంగిల్. ఫైనాన్స్ మినిస్టర్ అయినా షీఈ్ ఎ పొలిటీషియన్. సో ఆ రకంగానే ఆలోచించి చేస్తారు తప్పించి దీంట్లో మేజర్గా చేంజెస్ చేయరు. బట్ ఈ బడ్జెట్లో ఏంటంటే వాళ్ళు ఫోకస్ ఏం చేశారంటే పూరు, యూత్, ఉమెన్ అండ్ ఫార్మర్స్ ఈ 4 క్రైటీరియాస్ని అటు ఇటు మిక్స్ అండ్ మ్యాచెస్ చేసి దానికి ఏ రకంగా సబ్సిడీస్ తీసుకువెళ్ళాలి, ఏ రకంగా ముందు ఆ ఎలక్షన్ విన్ అవ్వడం కోసం ఏదైతే గ్యాస్ లేకపోతే ఏదైతే యూత్కి ఎడ్యుకేషనల్ లోన్స్కి లేకపోతే బిజినెస్ లోన్స్కి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో దాన్నే కొంచెం హైలైట్ చేసి ఒక ప్రొసీజర్ కింద పెట్టి తీసుకొచ్చారు తప్పించి దీంట్లో ఎలక్షన్ బడ్జెట్ అనే చెప్పుకోవాలి తప్పించి ఏం కొత్తగా ఏమి ఉండదండి. ఓటు బ్యాంక్ ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి వినియోగం అంటే ఓటు బ్యాంక్ అనేది డైరెక్ట్గా చెప్పకూడదండి. ఎందుకంటే ఇట్స్ ఎ గవర్నమెంట్ వర్సెస్ పొలిటీషియన్. సో గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాడు ఓటు అని చెప్పడం, పాలిటిక్స్లో ఉన్నప్పుడే ఓటు చెప్తాడు. సో ఈ బ్యాలెన్స్ చేయడాన్ని బడ్జెట్, బ్యాలెన్సింగ్ బడ్జెట్టే ఎప్పుడు పొలిటీషియన్ పెడతాడు. ఇప్పుడు చిదంబరం పెట్టినా నిర్మలా సీతారామన్ పెట్టినా సో ఇంటరిమ్ బడ్జెట్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ది పొలిటికల్ బడ్జెటే కానీ ఇట్స్ నాట్ ఫర్ ఎనీ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ యాక్టివిటీ. బట్ ఇట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని పాలసీస్ ఉంటాయి గవర్నమెంట్కి. ఎందుకంటే మొన్న రామ మందిరం ఓపెన్ చేసిన రోజు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని ఇట్లాంటివి చెప్పారు. దాన్ని కొంచెం హైలైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ రేపు పొద్దున్న తీసుకెళ్లాల్సింది, ఎలక్షన్స్లో తీసుకెళ్లాల్సిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని హైలైట్ చేస్తూ బడ్జెట్లో దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తారు. అలాగే ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇప్పుడు లక్షద్వీప్, మారిషస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా హైలైట్ చేసుకోవాలి బడ్జెట్లో. బికాజ్ దట్స్ వేర్ ఇది మా గవర్నమెంట్ ఎజెండా. ఇంక్లూజన్ లేకపోతే అందరికీ ప్రభుత్వం ఏదైతే అంటున్నారో ఆ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉన్న డబ్బుల్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు తప్పించి అంతగా ప్రజలకి కావాల్సిన అంటే మధ్యతరగతికి కావాల్సింది ఏమి ఉండదండి. ఎలక్షన్ ముందు ఎప్పుడైనా సరే దేర్ మెయిన్ టార్గెట్ ఈజ్ ఓట్ బ్యాంక్. మరి ఫ్రీ కరెంట్ అని కానీ లేకపోతే ముఖ్యంగా సాలరీ వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉండే విధంగా హైలైట్స్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. వాటి సంగతి ఏంటంటారు? అంటే అదే చెప్తున్నానండి. ఇప్పుడు బెనిఫిట్స్ ఎలక్షన్ ముందు ఫ్రీ అనేది పెట్టకపోతే ఎలక్షన్లో ఓట్లు రావు. సో ఫ్రీ కరెంట్ అనేది ఇప్పుడు నేషనల్ జిమిక్ అది. సో ఎంతవరకు ఫ్రీ ఇస్తున్నారు అనేది తర్వాత. అంటే నేను ఎనర్జీ బిజినెస్లో ఆల్రెడీ 2008 నుంచి 14 వరకు నేను ఎనర్జీ బిజినెస్లో ఉండే, అంటే టెలికామ్ ఎనర్జీలో అక్కడ ఉన్నాను. సో ఏమవుతుందంటే ఈ సబ్సిడీస్ని ఇంకో చోట బ్యాలెన్స్ చేస్తారు. డైరెక్ట్గా గవర్నమెంట్ ఏమి మీకు ఫ్రీగా ఏమి ఇచ్చేది. ఇప్పుడు మీరు పెట్రోల్లో సెస్ కానీ లేకపోతే మన ఆల్కహాల్లో సెస్ కానీ ఏదో ఒకటి పెంచే మీకు ఇస్తారు, కానీ మీకు దేని నుంచి సెపరేట్గా మీకు ఇచ్చారు. ఒకటి ఫ్రీగా వస్తుందండి, ఇంకో చోట ఎక్కడో ఒకటి బ్యాలెన్స్ చేస్తారండి. ఎందుకంటే డెఫిషిట్ ఆ 5% చూపిస్తున్నారు. 95 కోట్లు మీ దగ్గర నుంచి తీసుకొచ్చింది మీకు ఇస్తున్నారు, 5% డెఫిషిట్ చూపిస్తున్నారు. సో 5% డెఫిషిట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే
వాళ్ళు మంత్రులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే దానికి తగ్గించుకోరు కదా. సో ఆ డెఫిషిటే వస్తుంది తప్పించి జీడిపిలో పెద్ద నెంబర్లు ఉంటాయి కాబట్టి మీకు 5% అనేది కూడా 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు కనిపిస్తుంది. సో బట్ బడ్జెట్ వైజ్ అయినా చూసుకుంటే ఎలక్షన్ ముందు బడ్జెట్లో ఇట్ ఈజ్ ఓన్లీ గ్రామటికల్ అండ్ ఇంగ్లీష్ ప్రజెంటేషన్ బడ్జెట్ తప్పించి కామన్ మ్యాన్ అంటే యాజ్ అన్ ఈ ఎకనామిక్ యాక్టివిటీని డెవలప్ చేయడానికి అట్లా ఏమి ఉండదు. బట్ వర్డ్స్ మట్టుకి చాలా చక్కగా గవర్నమెంట్ యొక్క పాలసీలు రేపు పొద్దున్న వాళ్ళు పెడుతున్న బడ్జెట్ ముందు ఇచ్చే ఇవి ఉంటాయి కదా, నెక్స్ట్ ఎలక్షన్కి క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు ఆ డాక్యుమెంట్లు ఏవైతే పెట్టబోతున్నారో దాన్ని ఇండైరెక్ట్గా మొత్తం బడ్జెట్లో ప్రజెంట్ చేస్తారు. సో ఎదర్ ఇట్ ఈస్ ఫ్రీ బీస్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఇది కానీ, లేకపోతే గర్గర్కి జల్ అని లాస్ట్ టైం బడ్జెట్లో ఉంది. సో అదే తీసుకొచ్చారు ఆ బడ్జెట్లో. ఈసారేమో సూర్యోదయ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం జరిగింది. సో రోడ్లని అవన్నీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎలక్షన్ ముందు బడ్జెట్లో కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ ద వర్డ్స్ బట్ నాట్ ది యాక్షన్. ఎందుకంటే 3 నెలల్లో ఒక గవర్నమెంట్ ఏ ప్రాజెక్టు చేయలేదు. నిజంగా చేయాలి అంటే 3 నెలల్లో చేయగలుగుతారు, కానీ 3 నెలల్లో ఇంత మిషనరీ ఎంత కంట్రీ వైడ్కి ఏమీ సాధించేది ఏముండదు. అండ్ దట్ టు ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీగా ఉంటారు కాబట్టి ఏ రకమైన డెసిషన్ తీసుకోరు, ఏ రకమైన ప్రాజెక్ట్ అవ్వదు. ఉన్న డెసిషన్నే ఉన్న బడ్జెట్నే చక్కగా నెంబర్స్ పెట్టి ప్రజెంట్ చేస్తారు. అండ్ అలాగే ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి యూత్ నుంచి కూడా ఫ్యూయల్ ప్రైజెస్ మీద కానీ లేకపోతే అదర్ నీడ్స్ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రైస్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ బడ్జెట్ 2024లో వచ్చిన అంశాలు చూసుకున్నట్లయితే కొన్ని ఫ్రీ బీస్ ఇస్తారనేది ఇంతకు ముందు నుంచి కూడా వస్తున్న స్టేట్మెంటే. ఇవి రెండు టాలీ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కడైనా క్రియేట్ అవుతాయి అంటారా? సార్ నేను 2 వీలర్ నడిపేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 20 రూపాయలు పెట్రోల్ ఉంది, ఈరోజు 100 రూపాయలు ఉంది. అంటే దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ళలో ద డీజిల్ కానీ పెట్రోల్ కానీ కాస్ట్ 20 రూపాయల నుంచి 120 రూపాయలు, అంటే 20 yearsలో అంత పెరిగింది. కానీ నేను ఆ రోజు వెహికల్ వాడాను, ఈరోజు కారు వాడుతున్నా. సో ఇంకా ఎక్కువ వాడుతున్నా. అప్పుడు లీటర్ వేస్తే 60 కిలోమీటర్లు వచ్చేది, ఇప్పుడు లీటర్ వేస్తే 15-16 కిలోమీటర్లు వస్తుంది. ఇంకా అంటే నా కన్జంప్షన్ ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. సో డెవలపింగ్ ఎకానమీస్లో ఏమవుతుందంటే గవర్నమెంట్స్ ఏదైతే అపోజిషన్ పార్టీ కానీ ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో ప్రైజ్ అనేది నెరేటివ్ ఏదైతే ఉందో అది చెప్పే విధానంలో చెప్తాయి. సో ఆ చెప్పే విధానాన్ని ఇంత ఇన్కమ్ పెరిగింది కాబట్టి ఇంత ఖర్చు పెట్టడంలో తప్పు లేదు అని చెప్పినప్పుడు నేను తప్పు పెరిగింది అనే చెప్పే విధానం అంటే చెప్పే విధానంలో ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్షియేషన్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉందో యూజ్ చేసేటప్పుడు ఆ ప్రజెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఆధారపడి ఉంటుంది. కానీ కామన్ మెన్ ఈరోజు అసలు కన్సిడరే చేయట్లేదు. ఎందుకంటే ఈరోజు డిస్ప్రెషన్ బిట్వీన్ ఉమెన్ అండ్ మేల్, ఇద్దరు పనిచేస్తున్నారు, ఇద్దరు కష్టపడుతున్నారు, ఇద్దరికి వెహికల్స్ ఉంటున్నాయి, ఇద్దరు ఉంటున్నారు. సో ఇద్దరు ఎర్న్ చేస్తున్నప్పుడు ఓకే పెరిగితే ఒక 1000 రూపాయలే పెరిగింది, ఇంకో 1000 రూపాయలు సంపాదించడం ఎలాగనేది ఆలోచిస్తున్నారు. కానీ దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ what subsidy we are getting or what we are this thing. The goals are different in social life. At the same time the goals of government are different now. సో మాట్లాడుకోవడానికి పొలిటికల్ పార్టీస్ మాట్లాడుకోవడానికి రేట్లు పెరిగినాయి, పెట్రోల్లో సబ్సిడీ ఇవన్నీ చెప్పడానికి చెప్తున్నారు. బట్ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే కామన్ మ్యాన్ ఈ రెండు పట్టించుకోవట్లేదు, నిజంగా పట్టించుకోవట్లేదు. అయితే ఇదివరకు రోడ్ ఎక్కి రూపాయి 10 రూపాయి మారినప్పుడే రెడ్ జెండాలు పట్టుకుని రోడ్ ఎక్కి ఎంత అడవాటు చేశారు. ఈరోజు ఎవరైనా సరే 10 రూపాయలు పెట్రోల్ పెరిగితే ఎవరన్నా ఒక్కళ్ళన్నా గట్టిగా యాజిటేషన్ చేస్తున్నారు మీరు చెప్పలేదు. సో దట్స్ ఎన్ ఇండికేటర్ ఇన్ ద చేంజ్ ఆఫ్ సెంటిమెంట్ ఆఫ్ పీపుల్. సో ఒక మార్పు వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి తప్పించి ఆ మార్పు మీదే మనం ఇంకా జెండా పట్టుకుని ఇది చేస్తామంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే గ్రో అవుతున్న ఎకానమీ ఇది. స్టాగ్నేషన్ ఉన్న పాకిస్తాన్లో అనుకోండి 100 రూపాయలు 50 రూపాయలు పెంచితే మీకు గొడవ చేస్తారు. కానీ ఇండియాలో ఈరోజు 10 రూపాయలు సంపాదించడం 1,00,000 రూపాయలు సంపాదించడం ఒకేలాగుంది. ఎందుకంటే ఒక్కొక్కడు మార్కెట్లో పొద్దున్నే పెడితే 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఇంకొకడేమో కొంచెం కష్టపడి రోజు 4 స్విగ్గీ జొమాటో ఆర్డర్లు తెచ్చుకుంటే నాకు ఒక 500-600 వస్తుందని ఆలోచిస్తున్నాను. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ట్రైంగ్ టు ఎర్న్. సో ఆ క్రైటీరియాలో నేను రేటు పెరిగితే జెండా పట్టుకుంటాననే కాన్సెప్ట్ లేదు. ఓకే, హీ విల్ ట్రై టు ఎర్న్ మోర్ టు మేనేజ్ హిజ్ లివింగ్. అందులో స్మార్ట్ వే ఆఫ్ ఎర్నింగ్ అనేది ఎట్లా అనేది ఆలోచిస్తున్నాడు తప్పించి
he is not looking at what government is giving or what government is not giving. వండర్ఫుల్ సార్. ఓవరాల్గా బడ్జెట్ 2024లో ఉన్న అంశాలపై మాకు ఒక క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.